తన స్థలాన్ని కబ్జా చేసి తనను ఇబ్బంది పెడుతున్న వారి నుంచి తనను రక్షించి స్థలాన్ని తనకు అప్పగించాలని సూరిశెట్టి మల్లేశ్వరరావు అనే విలేకరి అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖ నగరం అల్లీపురంలో నివాసం ఉంటున్న తనకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలోని పారిపిల్లి అమ్మవారి గుడి వద్ద సుమారు 3 సెంట్లు ఇంటి స్థలం ఉండేదని, అయితే దానిని తన కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా వేరే వ్యక్తికి అమ్మే ప్రయత్నం చేశానని తెలిపారు. కానీ అదే గ్రామానికి చెందిన న్యాయవాది సరగడం రామలప్పనాయుడు, వైసీపీ జెడ్పీటీసీ భర్త సరగడం ప్రసాద్, వారి బంధువులు సరగడం సన్యాసి నాయుడు, కర్రి శ్రీనివాసులను తన స్థలం మీదకు ఉసిగొల్పి తాను వారికి కొంత సొమ్ము బాకీ ఉన్నట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి తనను తన కుటుంబాన్ని నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఇవ్వకపోతే చంపుతామని మధ్యవర్తి కర్రి శ్రీను ద్వారా బెదిరిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా స్పందనలో కలెక్టర్కు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశానని, దానికి వారు స్పందించకపోవడంతో మరలా అదే పోలీస్ స్టేషన్లో 2023 సంవత్సరం మార్చి 23వ తేదీన మరలా ఇంకోసారి పోలీసు వారికి స్పందనలో ఫిర్యాదు చేశానన్నారు. ఇదే విషయమై మంత్రి గుడివాడ అమర్నాథ్ దృష్టికి కూడా తీసుకువెళ్లానని, కానీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కానీ ఇంతవరకు పోలీసు వారి నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. కాగా తాను వారికి నగదు బాకీ ఉన్నట్లు వారు ఖచ్చితమైన ఆధారాలు పోలీసు వారి ఎదుట సమర్పించి అక్కడకు పిలిపిస్తే పోలీసు వారి ఎదుట ఆ బాకీలను సదరు వ్యక్తులకు తీర్చివేస్తానని మల్లేశ్వరరావు చెప్పారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెస్తున్న తనలాంటి జర్నలిస్టుల సమస్యల పట్ల పోలీసులు ఉదాసీనతతో ప్రదర్శించి పరిష్కరించకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని మల్లేశ్వరరావు కోరారు. అని అడిగాడు. దేనికి 2 లక్షలు అడిగాను. సరిస్తుంది కదా, వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, నీకు వాళ్ళతో గొడవలు ఎందుకు, వాళ్ళు ఏమైనా చేస్తారు, నేను 2 లక్షల రూపాయలు ఇచ్చి నేను చూసుకుంటాను అంటున్నాడు. నేను పైసా ఏమన్నా, నేను నీకు బాకీ ఉంటే కాగితం మీద రాసి పట్టుకొస్తే నేను నీకు పైసలతో సహా క్లీజ్ చేస్తాను అని నేను చెప్పడం జరిగింది. అయితే ఈ సైటు నేను సేల్కి పెట్టిన తర్వాత అక్కడ సైట్ దగ్గర కంచేయడం జరిగింది. సైట్ దగ్గర కంచేసిన తర్వాత నేను అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, సిపి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన మంత్రి అమర్నాథ్ కూడా ఈ విషయం 4 సార్లు చెప్పడం జరిగింది. అయితే ఇంకెవరో పట్టించుకోకపోవడంతో మంత్రి అమర్నాథ్ గారు బొడ్డేడి ప్రసాద్కి చెప్పడం జరిగింది. మలంపాక గౌరవ సంఘం ప్రెసిడెంట్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైనా నేను నా సైట్ మీద ఎవడైతే కంచేసారో నేను మళ్ళీ వాడికి ఒక మెసేజ్ పెట్టాను. అరే బాబు, ఇంక సరే ఇది క్లియర్ అవ్వదు కనుక మీ అమ్మ మా నాన్న పక్కన పడుకొని కనుంటే కన్నదని ఒప్పుకుంటే నీ సైట్ రాసేస్తానని చెప్పాను వాడికి. నేను ఓపెన్గా మళ్ళీ అదే చెప్తున్నాను. మళ్ళీ అప్పుడు ఈ సైటు నీకు రాసిస్తాను ఓపెన్గా. ఇప్పుడు మళ్ళీ నీ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే ఈరోజు మంత్రి అమర్నాథ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి కలెక్టర్ గారి సమక్షంలో ఎవరైతే నా సైట్ దగ్గర కంచేశారో వాళ్ళకి నేను సైట్ రాసేయడం జరుగుతుంది. ఎందుకంటే న్యాయానికి రోజులు లేవు కనుక న్యాయం కోసం పోరాడే నిన్నాళ్ళు కూడా అవ్వలేదు, కష్టం అయిపోయింది, ఇంకా లాభం లేదని చెప్పేసి ఈ కేసు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే ఒకరికి న్యాయం జరగాలంటే ఆ కేసు ఫోకస్ అవ్వాలి. ఆ కేసు ఫోకస్ అవ్వాలంటే ఒకటి చచ్చిపోవాలి లేదా 2 చంపేయాలి. ఈ రెండిట్లో ఏదో జరగాలి. నేను చచ్చే రకం కాదు, చంపే రకమే. అందుకనే మనిషిని చంపి బతకడం వేరు, మనిషి చంపిన తర్వాత ఆ సావు మనకు కాదు ముఖ్యం. వాడు ఈ సైట్ నేను ఆడికి రాస్తే ఇంకా జీవితాంతం చాలు ఆడికి. అయితే ఇంకో విషయం కాదు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మంత్రి అమర్నాథ్ గారి ఈ కార్యక్రమంలో రాకపోతే, ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొపోతే నేను జనసేన నాయకులు కలిసి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కలిసి వాళ్ళ సమక్షంలో నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను. సైట్ మట్టుకి వాళ్ళకి రాయడం క్లియర్ 100% ఫిక్స్ అయిపోయింది నేను ఆల్రెడీ. ఇది వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, ఎందుకంటే నేను వాడికి డబ్బులు ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి చెప్పరు. అందుకే ప్రతి ఒక్క మీడియా సభ్యులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నా వైపు న్యాయం ఉంది కనుక నేను పరిగెట్టాను. ఇప్పుడు దాకా కూడా ఇంకా ఎక్కడ పరిగెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సైట్ నాకు రాసి అంటున్నారు. సైటు ఎవరికి రాసేయమంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అవ్వట్లేదు. లాయర్లు మేపే దమ్ము నాకు లేదు, లాయర్లు మేపే శక్తి నాకు లేదు. కోర్టులో అయితే మాకు న్యాయం జరగదు 100% నాకు తెలుసు. నేను పడి వచ్చాను కానీ చెప్తాను. అందువల్ల ఏంటంటే నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఇది. మీ అందరూ కూడా నాకు న్యాయం జరిగే వరకు కోరగా నిలబడతారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.